నమస్తే ఫ్రెండ్స్, మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరొకసారి స్వాగతం. తెలుసుకుందాం శీర్షికలో ఈరోజు రసాయనాలను గాజు సీసాల్లోనే ఎందుకు పోస్తారో తెలుసుకుందాం. మరి డియర్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని మీలో ఎవరైనా క్రొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మనం రసాయనాలను గాజు సీసాల్లోనే పోస్తారేం, కెమికల్స్ ఆర్ కెప్ట్ ఇన్ గ్లాస్ బాటిల్స్ వేయి అనే ప్రశ్నకు సమాధానం చూద్దాం. గాజు సీసాల్లో రసాయనాలను ఉంచడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, గాజు రసాయనికంగా స్థిరమైనది. ఆమ్లాలు, క్షారాలు, విషాలు, నూనెలు, సేంద్రియ పదార్థాలు ఏవి గాజుతో చర్య చెందవు. రెండోది ఏమిటంటే, గాజు పారదర్శకత వల్ల లోపల ఏముందో ఎలా ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాంతి సమక్షంలో చర్యలకు లోనయ్యే కొన్ని రసాయనాలను రంగు గాజు పాత్రలలో ఉంచుతారు. ఉదాహరణకు హైడ్రోజన్ పెరాక్సైడ్, ఎసిటోన్, బెంజీన్ వంటి ద్రవాలను గోధుమ రంగు పారదర్శక గాజు పాత్రల్లో నిల్వ ఉంచుతారు. ఎలాంటి గాజు సీసాల్లోనూ నిల్వ చేయలేని పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం HF, దీనిని గాజు పాత్రల్లో ఉంచకూడదు. గాజులోని సిలికేట్లతో అది రసాయనిక చర్య జరపడమే అందుకు కారణం. చటుక్కున మండే దహనశీలత అనగా ఇన్ఫ్లామబిలిటీ ఉన్న పదార్థాలను కూడా గాజు పాత్రల్లో ఉంచరు, పొరపాటున పగిలితే ప్రమాదం కాబట్టి. విన్నారు కదా ఫ్రెండ్స్, మరి ఈరోజు ఒక చక్కని శాస్త్రీయమైన ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకున్నాం. రసాయనాలను గాజు సీసాల్లోనే ఎందుకు పోస్తారో తెలుసుకున్నాం కదా. మరి ఇదే విధంగా ప్రతిరోజు మన ఛానల్ నుంచి వెలువడుతున్నటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.